హలో, వందనాలు అయ్య గారు. అమ్మ వందనాలు. నేను అప్పుడు సంవత్సరం కిందట ఆటో గుద్ది మంచాన పడి ఉన్నాను. అప్పుడు ప్రార్థన చేశారు మీరు. ప్రార్థన చేశారు. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను అయ్య గారు. అంటే ఎన్ని రోజుల నుంచి నడవలేకుండా ఉన్నారు? అప్పుడు ఆటో గుద్దినప్పుడు 3 నెలలు మంచంలోనే ఉన్నాను. అప్పుడు మీకు ఫోన్ చేశాను. నేను అప్పుడు ఒంగోలులో ఉన్నాను. ఒంగోలులో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేశారు. ఒకసారి చేస్తుంటే కలవట్లా మళ్ళీ వాళ్ళ కలిసింది. బాగానే నడుస్తున్నాను అయ్య గారు. ఇందాక మీరు చేసి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తారన్నారు, గుర్తుందా? అవును. అప్పుడు చేసాను పాస్టర్ గారు. ఇప్పుడు చెయ్యి నొప్పుగా ఉంటే అయిపోయింది. బాగా అయిపోయావా? బాగా అయిపోయాను. ప్రార్థన చేస్తారని మళ్ళీ. అమ్మా యేసయ్యా నీకు వందనాలను. వందనాలు యేసయ్యా నీకు వందనాలు. దేవుడు నిన్ను ముట్టాలనా నేను ముట్టుకోవాలనా? అదే, అందుకనే ఎప్పుడు కూడా దేవుని తట్టు చూడాలి, ఎవరు మనుషుల తట్టు చూడకూడదు. అయితే నడవలేకున్నప్పుడు ప్రార్థన చేసాం, నువ్వు నడుస్తున్నావు. అయితే అప్పుడు నడవలేకపోయాను, ఉంచలేకపోయాను, స్టాండ్తో పట్టుకోలేకపోయాను. ఇంకా అప్పుడు మీరు ప్రార్థన చేశారు అయ్య గారు. మే నెలలో 26వ తారీఖు. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను అయ్య గారు. చర్చి కూడా వెళ్తున్నారా? ఓకే ఓకే, చాలా సంతోషం. ప్రార్థన చేస్తారని. అమ్మ ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక మేలు చేస్తాడు, ధైర్యంగా ఉండు.